Hello guys, welcome to another video. Welcome to WWE Elimination Chamber 2K25 highlights. ఈ రోజు WWE Elimination Chamber ఈవెంట్ లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి WWE Women's Elimination Chamber మ్యాచ్ జరిగింది. ఊరి నాయన ఫస్ట్ లోనే జాడే కార్గిల్ వచ్చి నయోమిని గుద్ది పడేస్తుంది. మొత్తానికి మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేస్తుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా కొడుతుంది నయోమిని. ఊరి నాయన నయోమి మాత్రం వెళ్ళిపోతుంది. జాడే కార్గిల్ గుద్దుడికి ఆమె మాత్రం ఎలిమినేట్ అయిపోతుంది. పాపం ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ లో నయోమి. ఆ తర్వాత బేలీ ఎలిమినేట్ అయిపోతుంది. ఆ తర్వాత రక్సోనాని అలెక్సా బ్లెస్ గుద్ది ఆమెను కూడా ఎలిమినేట్ చేస్తుంది ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ లో. ఆ తర్వాత లివ్ మోర్గన్ అలెక్సా బ్లెస్ ని గుద్ది ఇక చూడు ఆమెను కూడా ఎలిమినేట్ చేస్తుంది అలెక్సా బ్లెస్ ని. ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో లివ్ మోర్గన్ మొత్తం డామినిక్ మిస్టరీయో కాపీ చేస్తుంది. 619 ఇవ్వడానికి ట్రై చేస్తుంది కానీ స్పియర్ ఇచ్చేస్తుంది ప్రియాంకా బెల్లార్. ఆ తర్వాత ప్రియాంకా బెల్లార్ ఇక చూడు లివ్ మోర్గన్ కి పట్టుకొని గుద్ది ఇక చూడు గెలుచుకుంటది. ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ లో ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ ని ప్రియాంకా బెల్లార్ ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో. ఆ తర్వాత వీళ్ళదొక ఏం గొడవ అనుకుంటున్నావు? ఈరోజు టిఫిన్ మాత్రం ఏం గుద్దింది అనుకుంటున్నావు? దొబ్బ దానికి మాత్రం నయా జాక్స్ ని గుద్దేసింది. చాలా అంటే చాలా డేంజర్ గా కొట్టింది. ఈ మ్యాచ్ ని గెలుచుకున్నది ట్రిస్ స్ట్రాడేస్ అండ్ టిఫిన్ ట్రాసెస్ ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో. ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సెమీ జైన్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ మాత్రం టక్ ఆఫ్ 4 మ్యాచ్ జరిగింది. ఏం గుద్దుకున్నాడు అనుకుంటున్నావు? ఊరి నాయను చైర్లతోని టేబుల్స్ లతోని ఊరి నాయను ఈ చైర్ తోని ఆ చైర్ తోని చాలా డేంజరస్ గా కొట్టుకున్నాడు. కెవిన్ ఓవెన్స్ మాత్రం చచ్చిపోయాడు అనుకున్నా ఈ మ్యాచ్ లో, కానీ బతికి ఉన్నాడు రా అప్ప. ఊరి నాయను సేమీ జైన్ మెడలో చేరు వేసి గుద్దేసిండు. ఆ తర్వాత స్టేజ్ పైన 2 సార్లు పవర్ బాంబ్ ఇచ్చిండు. ఓరి నాయను ఆ పవర్ బాంబ్ తోనే ఓడిపోయిండు సేమీ జైన్. ఈ మ్యాచ్ ని గెలుచుకున్నది కెవిన్ ఓవెన్స్. ఇలాంటి మ్యాచ్ మాత్రం నేను WWE లో ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూసిన. ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో వీళ్ళిద్దరి మధ్యలో కెవిన్ ఓవెన్స్ అండ్ సేమీ జైన్ మధ్యలో ఓరి నాయనో ఏ మ్యాచ్ అనుకుంటున్నావు? తగడా మ్యాచ్, సూపర్ మ్యాచ్ ఇది. మ్యాచ్ అయిపోయినా కూడా సెమీ జైన్ పైన కెవిన్ ఓవెన్స్ మళ్ళీ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడే ది వైపర్ ర్యాండీ ఆర్టన్ ఎంట్రీ ఇస్తాడు. ఇక చూడు ఓరి నాయనో సెమీ జైన్ ని సేవ్ చేయడానికి ఏ మ్యాచ్ అనుకుంటున్నావు? వస్తూనే ఆర్కేఓ ఇచ్చేస్తాడు కెవిన్ ఓవెన్స్ ని. మళ్ళీ కొడదాం అనుకుంటే ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ ని ఇక ర్యాండీ ఆర్టన్ కి ఇక సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి అందరు పట్టుకుంటారు ఇక కొట్టకు అని. ర్యాండీ ఆర్టన్ చాలా అంటే చాలా కోపంగా ఉండే, ఆ కోపంతోనే ఇక చూడు సెక్యూరిటీ గార్డ్ ని గుద్ది ఆర్కేఓల పైన ఆర్కేఓలు ఇచ్చేశాడు. ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో ఏం ఆర్కేఓల పైన ఆర్కేఓ ఇచ్చాడు అనుకుంటున్నావు? నెక్స్ట్ లెవెల్ అది. ఆ తర్వాత WWE మెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ స్టార్ట్ అయింది 2K25. ఈ మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. డీమియన్ ప్రీట్స్ ఈ రోజు ఎలిమినేషన్ ఛాంబర్ లో డ్రూ మ్యాక్ఇంటైర్ ని పగలే చుక్కలు చూపించేశాడు. చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దేశాడు. ఆ తర్వాత సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ లోగన్ పాల్ ని ఇక చూడు సూపర్ కిక్ పైన సూపర్ కిక్. ఆ తర్వాత జాన్ సినా అందరికి లాస్ట్ పంచ్ ఇస్తుంటే అప్పుడే డ్రూ మ్యాక్ఇంటైర్ క్లేమోర్ ఇస్తాడు జాన్ సినాని. చాలా అంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత డీమియన్ ప్రీట్స్ తెలివిగా డ్రూ మ్యాక్ఇంటైర్ ని ఎలిమినేట్ చేస్తాడు ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో. ఆ తర్వాత డ్రూ మ్యాక్ఇంటైర్ డీమియన్ ప్రీట్స్ ని డేంజరస్ క్లేమోర్ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే లోగన్ పాల్ పిన్ చేసి డీమియన్ ప్రీట్స్ ని ఎలిమినేట్ చేస్తాడు ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో. ఆ తర్వాత CM పంక్ లోగన్ పాల్ ని ఎలిమినేట్ చేస్తాడు. ఓరి నాయనో ఏ మ్యాచ్ అనుకుంటున్నావు? ఆ తర్వాత ముగ్గురు లెజెండ్లు WWE లో ఇక పోరాడతారు. సెత్ రాలెన్స్, CM పంక్, జాన్ సీనా వీళ్ళు ముగ్గురే ఉంటారు ఇన్సైడ్ ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో. ఆ తర్వాత జాన్ సీనాని లేపి ఎత్తేస్తాడు చాలా అంటే చాలా డేంజరస్ గా ఇన్సైడ్ లాకర్ లో. ఆ తర్వాత సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ పెడిగ్రీ ఇస్తాడు CM పంక్ ని. ఆ తర్వాత ఒక స్టంప్ ని కూడా ఇస్తాడు, అయినా కూడా కిక్అవుట్ చేస్తాడు CM పంక్ ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో. ఆ తర్వాత CM పంక్ సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ని ఎలిమినేట్ చేస్తాడు.
ఆ తర్వాత చూడు ఇక ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో ఇద్దరు లెజెండ్లు పోరాడతారు, జాన్ సినా అండ్ సీఎం పంక్. సెత్ రాలెన్స్ వెళ్తూనే సీఎం పంక్ ని స్టన్నర్ ఇచ్చి వెళ్ళిపోతాడు, చాలా అంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత సీఎం పంక్ గాడి తలకాయ పట్టుకుంటాడైతే జాన్ సినా వదిలిపెట్టాడు. ఈ మ్యాచ్ గెలుచుకున్నది ఈ రోజు 2K25 ఎలిమినేషన్ ఛాంబర్ విన్నర్ ఇస్ జాన్ సినా ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ గెలవంగానే అప్పుడే కోడి రోడ్స్ వచ్చేస్తాడు. కోడి రోడ్స్ మాట్లాడదామని అనుకునే సమయంలోనే ద రాక్ వచ్చేస్తాడు, ది ఫైనల్ బాస్ ద రాక్ ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో. రెస్సల్ మేనియా థీమ్ సాంగ్ సింగర్ కూడా వచ్చేస్తాడు ద రాక్ తో పాటు. ఆ తర్వాత ద రాక్ కోడిని పట్టుకొని ఇక చిన్న పిల్లోళ్ళగా బుజ్జగించినట్టు పట్టుకొని నీ ఆత్మని నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా, నీ ఆత్మని నాకు ఇస్తే నిన్ను మాత్రం గ్రేటెస్ట్ ఛాంపియన్ గా నేను చేస్తాను అని అంటాడు. జాన్ సినాని చూడండి, జాన్ సినా ముఖాన్ని చూడండి ఎట్లా చూస్తున్నాడో, ఫన్నీగా. ఊరి నాయను ఆయన ఫన్నీగా జాన్ సినా. ఇక్కడ కోడి రోడ్స్ ని చూస్తున్నాడు, అక్కడ ద రాక్ ని కూడా చూస్తున్నాడు జాన్ సినా ఫన్నీగా. కోడి ద రాక్ ని గలీజ్ గా ఒక మాట తిట్టేస్తాడు, ఆ మాటతోని ద రాక్ జాన్ సినాని ఇషారా చేస్తాడు, జాన్ సినా కౌగిలించుకున్నట్టు చేసి. ఆ తర్వాత జాన్ సినా యాక్టింగ్ చూడండి, జాన్ సినా కౌగిలించుకున్నట్టు చేసి ఇక కోడిని సెంటర్ వికెట్ పైన గుద్దుతాడు. ఊరి నాయను. జాన్ సినా ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ లో ఇంత వైల్డ్ గా బిహేవ్ చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలే. ఏం వైల్డ్ అనుకుంటున్నావు, రక్తం వచ్చేలా కొట్టాడు ఈ రోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ లో కోడిని జాన్ సినా. ఆ వాచ్ తోని కొట్టుడు, ఆ మైక్ తోని కొట్టుడు, ఆ బెల్ట్ తోని కొట్టుడు, ఏం కొట్టిండు అనుకుంటున్నావు, మొత్తం రక్తం వచ్చేలా కొట్టేశాడు ఈ రోజు జాన్ సినా. ఆ WWE ఛాంపియన్షిప్ బెల్ట్ తోని 2 సార్లు గుద్దేస్తాడు జాన్ సినా కోడిని. ఆ తర్వాత బట్టలు మొత్తం ఇప్పేస్తాడు జాన్ సినా. ఇక చూడు, ఆ తర్వాత ద రాక్ గా ఆ బెల్ట్ ని తీస్తాడు కోడి సోల్ అని. ఇక చూడు, రెస్సల్ మేనియా 40కి ముందు కూడా దెబ్బతిన్నాడు, ఇప్పుడు కూడా దెబ్బతింటున్నాడు రెస్సల్ మేనియా 41 కి ముందు కూడా. అలాంటి బెల్ట్ తోనే రెస్సల్ మేనియా 40కి ముందు ద రాక్ కోడిని గుద్దాడు. ఆ తర్వాత ఇప్పుడు రెస్సల్ మేనియా 41 కి ముందు అదే బెల్ట్ తోని వీపు పగిలిపోయేలా కొడుతున్నాడు ద రాక్ కోడి రోడెస్ ని. జాన్ సినా ఇలా చేస్తాడని నేనైతే ఇప్పటిదాకా కలలో కూడా ఊహించుకోలేదు. కోడిని చూడండి, జాన్ సినా కాళ్ళతోని తొక్కేశాడిగా ఈరోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ లో. ఇంత వైల్డ్ గా బిహేవ్ చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు జాన్ సినా. ఫస్ట్ టైం చూసిన ఇలా వైల్డ్ గా బిహేవ్ చేయడం. ఎప్పుడు ఫ్రెండ్లీగానే బిహేవ్ చేస్తాడు కానీ ఇప్పుడు మాత్రం చాలా వైల్డ్ గా బిహేవ్ చేశాడు ఈరోజు WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లో గెలిచిన తర్వాత. ఎలిమినేషన్ ఛాంబర్ గెలిచావు కానీ అసలైన మ్యాచ్ ఉంటది రెస్సల్ మేనియా 41 లో అగేన్స్ట్ కోడి రోడెస్ తోని WWE ఛాంపియన్షిప్ మ్యాచ్. ఆ మ్యాచ్ లో మాత్రం మీది పగిలిపోతుంది జాన్ సినా. నాకైతే తెలిసి రెస్సల్ మేనియా 41 లో జాన్ సినా కోడి రోడ్స్ ని ఓడించడం చాలా కష్టం. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ని, రోమన్ రేస్ ని, పెద్ద సూపర్ స్టార్లను చుక్కలు చూపించిన కోడి రోడ్స్ జాన్ సినాని చూపించలేడా? చూపిస్తాడు, పక్కా చూపిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లవ్ యూ గైస్.